హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు రామం రాఘవం యూనిట్ ఉన్నారు. ఈ సినిమాలో రామం క్యారెక్టర్ చేసిన సముద్రకని గారు, అలాగే రాఘవం క్యారెక్టర్ పోషించిన ధనరాజు, నిర్మాత పృథ్వీ, వీళ్ళందరూ ఆ సినిమా గురించి ఏం చెప్తారనేది వాళ్ళ మాటల్లో విందాము. అయితే ఈ సినిమా ద్వారా ధనరాజు డైరెక్టర్గా కూడా డెబ్యూ ఇస్తున్నారు. మరి ఆ సినిమా గురించి వాళ్ళు చెప్పే విశేషాలు ఇప్పుడు మీకోసం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఎందుకంటే మీ టీజర్ చూశాను, చాలా బాగుంది. అంటే కొంచెం హార్ట్ టచింగ్ కూడా అనిపించింది. అంటే ప్రజెంట్ జనరేషన్లో తండ్రి కొడుకుల మధ్య ఉండే సంఘర్షణ అనేది నాకు అక్కడ కనిపించింది. సో దాని గురించి ఏం చెప్తారు మీరు, సముద్రకని గారు? రామం రాఘవం మంచి సోల్ఫుల్ అయిన మూవీ అండి. ఫిల్మ్ చూడగానే స్క్రీన్ నుండి వ్యూవర్స్తో కొంచెం ఇంట్రాక్షన్ జరుగుతుంది. ఇలాంటి ఫాదర్ మనం చూసుకుంటాం, మన ఫాదర్ కూడా ఈ కైండ్ ఆఫ్ ఫాదర్గా ఉంటారు. రాఘవం చేసిన స్మాల్ విషయాలు కూడా మనం కూడా చేసుకుంటాం. అంతే వీళ్ళు చేసిన కోర్ విషయం ఎవరు చేయరు, అది కూడా ఉంది, రియల్గా జరిగిన విషయమే. ఓకే. ఇంటికి వెళ్ళగానే మంచి పాయింట్స్ కొంచెం కెరీర్ తీసుకుని వెళ్తారు. నాన్నగారు ఉంటే వెళ్ళి ఇమీడియట్గా నాన్నగారిని హక్ చేసుకోవాలి అనిపిస్తుంది, లేదంటే ఫోన్లో మాట్లాడాలని అనిపిస్తుంది. నాన్నగారు లేదంటే ప్రే చేస్తారు. అంటే మీరు నాన్న క్యారెక్టర్స్ ఎన్నో చేస్తున్నారు ఇప్పటివరకు. సో ఆ క్యారెక్టర్స్కి ఇందులో పోషించిన రామం క్యారెక్టర్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అసలు? నాన్నంతరే డిఫరెన్స్, అందరి నాన్న యూనిక్. మనం ఇంకా వెయ్యి చేయొచ్చు. మీ ఫాదర్ వేరే, మా ఫాదర్ వేరే, మన అందరికీ యూనిక్ పాయింట్స్ ఉండు కదా. అలా ఈ రామంకు మంచి యూనిక్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ కోసమే చేశాం ఈ సబ్జెక్ట్. ఫస్ట్ ధనరాజ్ మీకు చెప్పగానే అసలు ఈ క్యారెక్టర్ నేను చెయ్యాలి అని అనిపించే పాయింట్ అసలు ఏంటి? అది అందులో అదే క్యారవన్ నుంచి షార్ట్కి వస్తాం. విమానం షూటింగ్ టైంలో ఆ క్యారవన్ నుండి షార్ట్కి వచ్చి ఆ గ్యాప్లో 3-4 మినిట్స్ ఉంది. ఆ 3-4 మినిట్స్లో చెప్పిన సబ్జెక్టే ఇది. బాగుందిరా, ఇలాంటి విషయాలు కూడా జరుగుతుంది, ఇది వచ్చి రియల్ విషయం, ఇలాంటి కేసెస్ కూడా వచ్చే ఉంది అలా చెప్పి డిస్కస్ చేశాను. ఓకే. లాస్ట్గా చెప్పాను, మీరు చేస్తే బాగుండు, సరే చేద్దాం, నిజంగా చెప్పావా, నిజంగా చేద్దాం, ప్రొసీడ్ చేయండి అని చెప్పి అన్నీ స్టార్ట్ అయినది. పెద్ద థింకింగ్ ఇది అలా ఉండాలి ఇలా ఉండాలి లేదు సార్. మన లోపల ఉండి మన హార్ట్లో ఉండి ఒకటి చెప్పు, నేను చేయాలి అలా అని, అది చెప్తే చేసేయాలి అంతే. అలా చెప్పింది, నేను చెప్పిన 2-3 మినిట్స్లోనే అది ఆ సిగ్నల్ వచ్చింది, ఓకే చేద్దామని చెప్పి చేసింది. ఓకే. ధనరాజ్, ఇది నీ డెబ్యూ ఫిలిం యాజ్ అ డైరెక్టర్. అవునన్నా. అంటే ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ప్రత్యేకించి ఎవరైనా ఫస్ట్ టైం డైరెక్షన్ చేయబోయే వాళ్ళు ఏదైనా ఒక లవ్ సినిమాను, లేదంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఒక టోటాలిటీ ఉన్న సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇది నిజంగా చెప్పాలంటే ఇది మనుషుల అనుబంధం, ఆత్మీయతకు సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఇది. సో ఈ పాయింట్తో సినిమా చేయాలి, నేను డైరెక్టర్గా పరిచయం అవ్వాలని నీకు ఎందుకు అనిపించింది? అన్న ఒక మంచి మాట చెప్పాడు చెన్నైలో నాకు. ఈ సబ్జెక్టు నన్ను అడిగింది డైరెక్షన్ చేయమని. నేను ఇలా ఉండాలి, ఈ సినిమాకి డైరెక్టర్ అవ్వాలని నేను అనుకోలేదు. ఈ సబ్జెక్ట్ ఎవరు కరెక్ట్ అని సబ్జెక్ట్ వెతుక్కుంది. మీరు అన్నట్టు ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఒక సినిమానో, లేకపోతే మనకు 2 ఫైట్లు 4 పాటలు పెట్టుకుని ఒక సినిమానో చేసేద్దామని ఉండుంటే అది నేను ఎప్పుడో చేసేవాడిని. మనం అసలు చేయమని ఎవరు అడుగుతున్నారు మనల్ని? మనం చేయకపోతే బెంగ పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కదా. అలాంటప్పుడు ఇన్నాళ్ళు ఉన్న దాంట్లో రోజుకో ఆలోచన వస్తూ ఉంటుంది. మనమేంటి, ఇంతమందిలో మనమేంటి, మన స్టైల్ ఏంటి? ఒక కమెడియన్ అంటే కామెడీ సినిమాలే చేయాలా, లేకపోతే యాక్షన్ మసాలా లాంటి రొటీన్గానే చేసుకోవాలా? కాదు, మనకు పేరు కూడా ఉండాలి. రేపొద్దున ధనరాజ్ కమెడియన్ ఓ డైరెక్షన్ చేశాడంటే ఎలాంటి సినిమా అనేది మన పేరు కూడా ఉండాలి. అలాంటప్పుడు ఇలాంటి ఒక కథ ఖచ్చితంగా జనాలకి చెప్పాలని ఆయన ఎప్పుడైతే నాకు భరోసా ఇచ్చారో, అంత పెద్ద డైరెక్టర్ కన్నా యాక్టరు, ఆయన నేను ఒప్పించగలిగానంటే సబ్జెక్ట్ ఎంత గొప్పగా వచ్చిందో అర్థమైంది. ఓకే. అలాంటప్పుడు ఆ సబ్జెక్ట్కి మీరే కరెక్ట్ అండి డైరెక్టర్గా, నేను వేరే వాళ్ళని ఊహించుకోలేకపోతున్నాను. మా నిర్మాత పృథ్వీ పోలవరపు గారు, ఆరిపాక ప్రభాకర్ గారు నన్ను ఎలా చేశారంటే, మీరు చేస్తేనే ఈ సినిమా జరుగుద్ది, లేకపోతే ఈ సినిమా తీయము అనే రేంజ్కి తీసుకొని వచ్చారు. అందుకని నేను ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్లో చాలా ఎంజాయ్ చేశాను. సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ సినిమాకి నేను డైరెక్షన్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది
వేరే సినిమా చేస్తుంటే ఇంత బాగా మాట్లాడేవాడిని కూడా కాదేమో, మొహమాటంతో ఏదో మాట్లాడేసేవాడిని. ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓకే. పృథ్వీ గారు, ఇప్పుడు మీ డెబ్యూ ఫిల్మ్ యాక్చువల్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, నిర్మాతగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ మీరు చూస్తూనే ఉన్నారు. అసలు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎలా వస్తున్నాయో ఎలా వెళ్ళిపోతున్నాయో కూడా తెలియట్లా. అవునండి. ఈ వారమే చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చినాయి, నెక్స్ట్ వీక్ మీ ఫిలింతో పాటు మరికొన్ని సినిమాలు వస్తున్నాయి. సో ఇలాంటి వాతావరణంలో ధనరాజ్ చెప్పిన కథ అనేది నిజంగా చెప్పాలంటే రిస్క్తో కూడిన పాయింట్ అది. అవునండి. అంటే జనాల్లో ఈ అనుబంధాల మీద ఎంత లోపల ఎంత ఉన్నా వాళ్ళు ఇష్టపడేది మాత్రం వేరే జానర్స్. అవునండి. సో ఈ టైంలో మనం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి అన్న ధైర్యం చేయడానికి ఏంటి మీకు అనిపించిన పాయింట్? సార్, నేను దుబాయ్లో ఉంటానండి. సో దుబాయ్లో ఇక్కడున్న అన్ని సినిమాలు రిలీజ్ అవ్వవు. సో వారానికి ఒక సినిమా చూడగలను. కానీ మీరు రాసిన రివ్యూస్, మీరు రాసిన ఆర్టికల్స్, ఈ చాలామంది రివ్యూ రాసిన ఆర్టికల్స్ ఇవన్నీ నేను రోజు చదివేవాడిని, వీడియోస్ కూడా చూసేవాడిని. అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కొంత క్లారిటీ వచ్చింది. జనాలు ఓన్లీ కామెడీయే కావాలి, ఓన్లీ ఫైటే కావాలి అలా లేరు. ఒక ఎగ్జాక్ట్ ఎమోషన్ హానెస్ట్గా డెలివరీ చేస్తే దానికి రిజల్ట్స్ ఉన్నాయని అర్థమైందండి ఫస్ట్. తర్వాత ధనరాజ్ గారు చెప్పిన కథ మీద ఇమీడియట్లీగా ఈరోజు కథ చెప్తే రేపు మేము షూట్కి వెళ్ళలేదండి. దాని మీద ఒక 8 to 9 months వర్క్ చేసామండి. సో ఎగ్జాక్ట్గా ఓకే, ఇప్పుడు మనం ఈ సినిమా తీస్తే ఒక ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతాడు, ఈ పాయింట్లో ఎలా ఉంటుంది, ఈ పాయింట్లో ఎలా ఉంటుంది. అందుకే మన సినిమాలో ధనరాజ్ని చూస్తే ఎవరిని కొట్టలేనట్టే కదా ఉంటాడు. సో మన సినిమాలో ఫైట్స్ ధనరాజ్ వైపు నుంచి లేవు. సో ఇప్పుడు ధనరాజ్తో ఏ అమ్మాయి వచ్చి సాంగ్ పాడి డ్యూయెట్లు అవి లేవు. సో మేము చాలా హానెస్ట్గా ఎవరైనా ఒక సినిమా చూస్తే దాన్ని ఎలా తీసుకుంటారు. ఇందులో మెయిన్ పాయింట్ ఫాదర్ సన్ మధ్యన ఒక రిలేషన్షిప్, వాళ్ళిద్దరి మధ్యన ఎమోషనల్ రైడ్, ఆ ఇద్దరి మధ్యన జరిగే ఒక కాన్ఫ్లిక్ట్. సో ఇది మన అమలాపురంలో మనకు తెలిసిన ఒక అబ్బాయి ఎలా ఉంటాడు, సో ఆ క్యారెక్టరైజేషన్ మీద ఇదంతా చేయడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఇప్పుడు కమింగ్ టు బిజినెస్ పర్స్పెక్టివ్, ఆల్రెడీ ముందు కొన్ని సినిమాలు విమానం ఉంది, సో దానికి హ్యూజ్ అప్లాజ్ వచ్చింది. సో దానివల్ల ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ డూయింగ్ ఇట్ అండి. రామం క్యారెక్టర్ మిమ్మల్ని అంత ఇన్స్పైర్ చేసింది కదా. ఇంతకుముందు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ మీరు చాలా చేసి ఉన్నారు. ఇప్పుడు సపోజ్ రఘువరన్ బీటెక్ తీసుకుంటే సన్ ఫాదర్ అనే కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది అందులో. అలాగే మీరు ఇంకా కొన్ని తమిళ సినిమాల్లో కానీ తెలుగు సినిమాల్లో కానీ అలాంటి క్యారెక్టర్లు చేసి ఉన్నారు. సో ఈ పర్టికులర్ క్యారెక్టర్ మీ మనసుకు దగ్గర అవటానికి మీకు అనిపించింది ఏంటి? ఇదో చెప్పాను కదా, రియల్ ఇన్సిడెంట్. ఫస్ట్ తండ్రి, నా తండ్రి మీద నా ఎంత రెస్పెక్ట్ కలిగినాను, నా ఎంత మిస్ అవుతున్నాను ఇటు ఉంది. అదే రీజన్. ఇది కాకుండా ఇది రియల్గా జరిగిన విషయం చెప్పేది కాబట్టి ఈ విషయం చెప్పాలి అన్నది. ఇది కాకుండా రామం క్యారెక్టర్లో నా పర్సనల్ క్యారెక్టర్ కూడా వచ్చి ఉంది. అది ఓకే. ఎలా మీ అబ్బాయికి మీ మధ్య అంత? ఆ అబ్బాయికి నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. ఈజ్ వెరీ గుడ్ బాయ్. వాడు ఇప్పుడు MBA చదువుతున్నాడు. ఓకే. రాఘవంలాగా కాదు. ఓకే. రాఘవం కూడా పాపం ఆ ఫ్రెండ్స్దా ఎవరితో మనం వచ్చి చైల్డ్హుడ్ ఏజ్లో ఎవరితో మనం ఫ్రెండ్షిప్ పెట్టుకున్నామో ఆ క్యారెక్టర్ అప్పుడే షిఫ్ట్ అవుతుంది. దానికి కూడా మంచి సీన్ పెట్టుకున్నారు. వాడు ఎలా షిఫ్ట్ అయ్యాడు అలానే దీనికి అన్నీనే ఆడియన్స్తో ఈజీగా కనెక్ట్ అవుతుంది. సో ఈ సినిమా షూటింగ్ చేసినప్పుడు మీరు అన్నారు మా అబ్బాయి క్యారెక్టర్ కూడా నాకు అనిపించిందని. అలా మీకు మీ ఫాదర్ సన్ రియల్ లైఫ్ కోఇన్సిడెంట్స్ ఉన్న ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా సినిమా? ఇది వేరే ఎంటైర్లీ డిఫరెన్స్. సన్గా ధనరాజ్ అంటే డెబ్యూ డైరెక్టర్గా మెగాఫోన్ పట్టుకొని చేయటం అనేది కొంచెం అంటే ఆలోచించాలి. అంటే అంత పెద్ద మెగాఫోన్ వల్ల లేదు, ఎందుకంటే క్రౌడ్ లేదు. ఫస్ట్ అంత క్రౌడ్ ఏమీ లేదు. బట్ ధనరాజ్ వచ్చి క్లీన్గా ఉన్నాడు. సో తను చేయదలుచుకుంది క్లారిటీగా ఉంటాడు. ఫస్ట్ వాడు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయగానే వాడు మనతో మాట్లాడేదే విధానమే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్గా ఉండు. మనం హ్యాపీగా చేసాం అంతే. ఇలా నువ్వు డైరెక్టర్ మన యాక్టర్ అలా లేదు, అందరం మంచి విషయం చేసాము, కలిసి చేద్దాం అలా చేసిన మూవీ. నాకు నేను అడిగినట్టు ఇప్పుడు సార్ డైరెక్షన్ చేస్తున్నారు మీరు, సేమ్ టైము ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ క్యారెక్టర్ నీ ఇమేజ్కి భిన్నంగా ఉంటుంది ఈ క్యారెక్టర్. యాక్చువల్గా టీజర్ చూస్తేనే అది అందరికి అర్థమైపోతుంది.
సో ఇక్కడ కూడా వేరియేషన్ చూపిస్తూ కొడుకు క్యారెక్టర్ చేయాలి, ఆ క్యారెక్టర్ నేనే వెయ్యాలి అని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ నేను ఆ క్యారెక్టర్ని ప్రేమించే ఈ కథని శివప్రసాద్ యానాల్ గారి దగ్గర నుంచి అడగడం జరిగింది. కథ నాది కాదు, ఆయనది. ఓకే. ఆ క్యారెక్టర్ని ప్రేమించే నేను ప్రభాకర్ ఆరిపాక గారికి కథ చెప్పింది, వాళ్ళ మామయ్య. ఓకే. ఆయనకి ఆ క్యారెక్టర్ ఆ కథ నచ్చే ఆయన ప్రొడ్యూసర్ చేసింది. ఆ క్యారెక్టర్ ఆ కథ నచ్చే సముద్రకని అన్నగారిని తీసుకొచ్చింది. అంటే నాకు కమెడియన్గా నాకు తెలిసి ఆల్మోస్ట్ నేను ఒక 80-85 మూవీస్ చేసి ఉంటానన్న. తృప్తినివ్వాలి కదా. మన వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు అంత పెద్దవాళ్ళతో నేను పోల్చట్లేదు, కానీ సముద్రకని గారు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన ఆల్బంలో 10-15 ఉంటాయి. నా ఆల్బంలో ఒక్కటైనా ఉండాలి కదా. ఆ ఒక్కటి ఇది అవుతుందని నమ్మాను. రెండోది ఏంటంటే నాకన్నా నన్ను బాగా కథను బాగా నమ్మింది నిర్మాత పృథ్వీ పోలవరపు గారు. మీరైతేనే చెప్పగలరు సార్, ఇది వేరే వాళ్ళు దాన్ని అంత బాగా అడాప్ట్ చేసుకోలేరు, వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఇందులో ఉన్న మంచి విషయాలన్నీ తీసేశారనుకోండి, ఇది ఒక కమర్షియల్ సినిమాగా వెళ్ళిపోవచ్చు. మీరు ఏదైతే మాకు నేరేట్ చేశారో అది జనాలకి చెప్దామని సముద్రకని గారు అన్నప్పుడు అలాగే చెప్పాలి. దాన్ని రిజల్ట్స్ అనేవి, బిజినెస్ అనేవి ఎండ్ ఆఫ్ ద డే ఎలా అవుతుందో మేము ఆ రోజు ఆలోచించాం కదండి. సినిమాని బాగా తీయడం అనేది మన ఫస్ట్ టాస్క్ ఉంటుంది. అలా చేసుకుంటున్నప్పుడు నాకు అసలు పెద్ద పెయిన్ కానీ, లేకపోతే నేను ఒక పెద్ద దర్శకుడిని పెద్ద నటుడిని డైరెక్షన్ చేస్తున్నానని కానీ లేదు. ఎందుకంటే నేను ఆయన్ని దశరథ రామంగానే చూశాను సెట్లో. నేను ఆయన అలాగే చూసి అది ఒక తండ్రి క్యారెక్టర్, ఒక అద్భుతమైన క్యారెక్టర్. నేను ఆ క్యారెక్టర్నే కదా డైరెక్షన్ చేస్తున్నాను. నేను ఒకవేళ సముద్రకని గారు నేను సముద్రకని తెలుసా అనుంటేనే నేను భయపడేవాడినేమో. నాకు అంత కంఫర్ట్ ఇచ్చింది నిజంగా సముద్రకని గారు. అండ్ ఆల్ ఆర్టిస్ట్, సునీల్ గారు, హరీష్ ఉత్తమ్ గారు, సత్య గారు, ప్రమోదిని గారు, వీళ్ళందరూ నాకు కంఫర్ట్ ఇచ్చేసరికి నేను కొత్త డైరెక్టర్ అన్న ఫీలింగ్ నాకు కలగలేదు. ఇది ఖచ్చితంగా రిస్క్ చేయండి రస్క్ రాదంటారు కదన్న, అలాగా ఇది రిస్క్ అసలు కాదు. ఇప్పుడు చూసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది రిస్క్ అయ్యి ఉండొచ్చు, అదే ఇప్పుడు నమ్మకం కదన్న. ఈ సినిమా ఆడుతుంది, ఈ సినిమా ఆడదని ఎవరు చెప్పలేరు. ఆ ఒక్క శుక్రవారం మంది అవుతుందా లేదని చూసుకోవడం కోసం మంచి సినిమాని శుక్రవారం త్రో చేయాలి అంతే. దాన్ని మేమిద్దరం మొగుడు పిల్లలాగా గొడవపడి దాన్ని బాగా తీసుకొచ్చాం. మా బిడ్డ రేపు రాబోతుంది. ఆ వచ్చిన బిడ్డ అంగవైకల్యంతో పుట్టాడా, లేకపోతే అద్భుతంగా ఉన్నాడా, లేకపోతే వాడు ఇంకా చాలా పెద్దోడు అవుతాడా, రేపు డాక్టర్ అవుతాడని జనాలు చెప్తారు అంతే. అంటే అంగవైకల్యం అంత కాదు కానీ, ఎందుకంటే టీజర్ చూడగానే ఇవాళ రేపు ఆడియన్స్ కూడా టీజరు, ట్రైలరు, ఇవి సాంగ్స్ ఇవి చూడగానే డిసైడ్ అయిపోతున్నారు ఏ సినిమాకి మనం వెళ్ళాలి, ఏ సినిమాకి వెళ్ళకూడదు అనేది. సో మీరు టీజర్తోనే ఓ విధంగా చెప్పాలి. ఆడియన్స్ అందరూ హైడింగ్ లో ఉంటారన్న. మనకు పరిచయం కాని వాళ్ళు కొంతమంది సినిమా చూడాలనుకుంటారు, మనకు పరిచయమైన వాళ్ళు కొంతమంది సినిమా చూడకూడదు అనుకుంటారు. ఇది ఏది మనం డిసైడ్ చేయలేదు. వాళ్ళు మంచి టాక్ ఉంటే జనాలు అలా మెల్లిగా వెళ్ళి మనకే థియేటర్లో సర్ప్రైజ్ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా ఫుల్ అయిపోయిందా, ఈ లెక్క నుంచి వచ్చారా అని. మంచి మ్యాటర్ అయితే ఇమీడియట్లీ చెప్పేస్తున్నారన్న, చెడ్డ మ్యాటర్ కూడా ఇమీడియట్లీ మ్యాటర్ చెప్పేస్తారు. అందుకని మాకు ఓన్లీ ఆడియన్స్ మీద, మీ మీడియా మీద నమ్మకం. మంచి సినిమాని ఎప్పుడు మీరు తీసుకుని వెళ్ళారు, ఈ సినిమాని కూడా మీరే తీసుకుని వెళ్ళి ప్రొడ్యూసర్ గారికి, మాకు అందరికీ మంచి అప్రిషియేషన్ ఇస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవ్వాలి మీరు డెఫినెట్గా. ఇప్పుడు జనరల్గా మనం స్టార్టింగ్లో సరే మనకు నచ్చింది ఈ సినిమా మనం తీస్తున్నాము అనే ఫిక్స్ అయిపోతాము, చేస్తాము, ఒక సర్టన్ దీని లెవెల్ వరకు మనం తీసుకెళ్తాం. కానీ దీని మీద 100% ప్రొడ్యూసర్గా నేను సాటిస్ఫై అయ్యాను అన్న నమ్మకం నీకు ఎప్పుడు వచ్చింది? ఇది మన ఫస్ట్ షెడ్యూల్ తర్వాత కొన్ని మేజర్ సీన్స్ షూట్ చేసామండి ఫస్ట్ షెడ్యూల్లో. ఒకసారి మనం మోనిటర్లో ఎలా రఫ్ ఎడిట్ కట్ని ఒకసారి చూసాం. అందులో క్లైమాక్స్ సీన్ షూట్ చేసి ఉన్నారు. దానికి రఫ్ మ్యూజిక్ వేసి చూసినప్పుడు తెలియకుండానే కళ్ళల్లో అలా వాటర్ వచ్చిందండి. ఫస్ట్ టైం నాకు ధనరాజ్ గారికి, సార్ ఇది మీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా చేయండి అని నేను అప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చాను. సెకండ్ టైం బడ్జెట్ లిమిట్స్ పెట్టి అంటే కొంత అంటే అలా బడ్జెట్ లిమిట్స్ అని కాదు కానీ కొంత ఉంటుంది కదా. సో అప్పుడు 2వ కాల్ షీట్, 3వ కాల్ షీట్ ఇవన్నీ ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి కదా. సో అప్పుడు కొద్దిగా ఐ గాట్ సో మచ్ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు, అంటే కథలో ఏది ఉందో, పేపర్ మీద ఏమైతే ఉందో అది డెలివర్ చేస్తున్నామని క్లారిటీ వచ్చిందండి. ప్రసాద్ ల్యాబ్స్లో షో వేసుకొని చూసినప్పుడు మా డాడీతో, మమ్మీ డాడీ నేను చూసినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ హ్యాపీ అండి. ఓకే, 100% ఎస్ అని ఇది చూస్తున్నాను. తర్వాత వేరే ఒక అన్నోన్ పర్సన్కి సినిమా చూపించాం. ఎందుకంటే మేము అందరం సినిమా లోపల ఉన్నాం. ఒక నాన్ రిలేటెడ్, అంటే అసలు సినిమాకి సంబంధం లేని ఒక ఆడియన్కి సినిమా చూపిస్తే బయటకు వచ్చిన తర్వాత
ఒక 20 ఏళ్ళ తర్వాత నీ పిల్లలతో కూడా ఈ సినిమాని నువ్వు చూడొచ్చు, అంత మంచి సినిమా తీసే వృద్ధి అన్నారు. ఐ ఫీల్ లైక్ బ్లెస్డ్. సార్ మీరు మీ గురుగారు బాలచంద్ర గారి దగ్గర నుంచి ఇప్పుడు ఈ ప్రజెంట్ డెబ్యూ డైరెక్టర్ అయిన ధనరాజు వరకు నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు, టాప్ టు బాటమ్ అందరితో వర్క్ చేస్తున్నారు కదా. సో ధనరాజులో మీరు గమనించింది నా గురుగారు ధనరాజుని అలా చూడండి అన్న, డైరెక్టర్ ఇస్ డైరెక్టర్, వాళ్ళు చెప్పేది చేయాలి, దానికే వెళ్తున్నాము. అదిదా మా డైరెక్టర్ గారు కూడా నాకు చెప్పింది, యాక్ట్ చేయడానికి ఏదైనా వచ్చావు నానే దాన్ని స్టార్ట్ చేసి పెడతారా అలా చెప్పి 2000లో ఒక సీన్ వివేక్ సార్తో ఒక సీన్ అయిన తర్వాత నా డైరెక్షన్లో ఉన్నాను. సడన్గా నా యాక్టింగ్ స్టార్ట్ అయిన డైరెక్టర్ అదే చెప్పారు, నువ్వు వచ్చి వన్స్ పేపర్లో రీడింగ్ చూసేసి ఓకే డన్ అలాని ఫినిష్ చేసేసామంటే స్పాట్లో వెళ్ళి మాట్లాడకూడదు, కంప్లీట్ ట్రస్ట్ ఉండాలి నీకు, అదే చెప్పారు. ఓకే, అది ఇప్పుడు వరకు నేను ఫాలో చేస్తున్నాను. పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ నాకు చూసేది డైరెక్టర్ ఇస్ డైరెక్టర్, ఆ రెస్పెక్ట్ అందరికీ ఎలా మా డైరెక్టర్గా ఏ రెస్పెక్ట్ ఇచ్చామో అదే రెస్పెక్ట్గా. అంటే సబ్జెక్టు చెప్పినప్పుడు మీకు బాగా నచ్చి ఉండొచ్చు, కొంతమంది సబ్జెక్ట్ని అద్భుతంగా చెప్తారు, వేరేజ్ స్క్రీన్ మీద దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు తడబాటుకు కూడా అవుతుంది. అది మనకు ఫస్ట్ సీన్ చేయగానే తెలిసిపోయింది కదా, మరి ఏ కట్ చేశారు, ఎక్కడ కట్ చేశారు, ఏమి ఇది ఎలా వస్తుందో అని మనకు తెలుసు కదా. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఫస్ట్ సెకండ్ డేనే వచ్చింది, ఓకే రైట్ కరెక్ట్ రూట్లోనే వెళ్తుంది అని. సో మీలో ఒక డైరెక్టరు తను డైరెక్షన్ చేసేటప్పుడు అరే ఇది ఈ సీన్ ఇలా కాదు ఇలా చేసి ఉంటే బాగుండేది అని ఎప్పుడన్నా అనిపించింది ఆ సెట్స్లో? అలా ఎప్పుడునే రాదు, నా లోపల ఉన్న డైరెక్టర్ని హోటల్లోనే వదిలేసి వెళ్ళిపోతాను. వాళ్ళు కన్ఫ్యూజ్గా ఉంటే కూడా వాళ్ళ దగ్గర అప్పుడు చెప్పను, తర్వాత అన్ని ప్యాకప్ అయిన తర్వాత నేను అదే ఆన్ సెట్స్ చెప్పాలని లేదు, అంతమందిలో చెప్పాలని వచ్చినా ఇది దీన్ని కొంచెం ఇలా చేసుకోవాలి అలా చేసుకో నా ధనరాజ్ దగ్గర నా అలా ఏదైనా మాట్లాడలేదు. ఆర్డర్ కావాలో చెప్తా, దీనికి కొంచెం ముందు ఫస్ట్ చేసేయి నాకు మూడుగా ఉండే, దీనికి ఇది ఈ ఆర్డర్లో షూట్ చేస్తాం నాకు కొంచెం ఈజీగా ఉండు, నాకు ఒక 3 సీన్స్ చేసామంటే ఆ 1 to 3 ఆర్డర్ మాత్రం దీన్ని ఫస్ట్ చేద్దాంరా తర్వాత దీన్ని చేద్దాం. ఎందుకంటే ఒక్కొక్క సీన్స్ మనల్ని వేసి వెళ్ళలేము, మన ప్రెషర్ ఇచ్చేసి మన బాడీ నుంచి చాలా ఎనర్జీ వెళ్ళిపోవు. అలాంటి సీన్స్ని ఫస్ట్ చేసేస్తే మనకి తర్వాత వచ్చేది ఈజీగా ఉండు. ఆ మూడ్లో వాళ్ళతో చెప్పుకుంటాను మాత్రం మనకి మిగతా విషయం ఏది స్క్రిప్ట్ విషయం ఏది మాట్లాడలేదు. దాదాపు 100 పైగా సినిమాలు చేసి ఉంటావు కదా, నీలో ఆర్టిస్టు కామెడీ టింజ్ ఉన్న ఆర్టిస్ట్ ఉన్నాడు. సో ఇందులో టోటల్గా డిఫరెంట్ ఒక సీరియస్ క్యారెక్టర్ ఇది రాఘవం క్యారెక్టర్. సో నీలో ఉన్న ఆ కామెడీ టింజ్ ఉన్న ఆర్టిస్ట్కిను ఈ రాఘవం క్యారెక్టర్కి ఏమన్నా కాన్ఫ్లిక్ట్ ఏమన్నా జరిగిందా ఎప్పుడన్నా? అంటే నేను బేసిక్గా అన్నదే నేను వేరేలా చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు మనం ఎలాగైతే ఆ పాత్రను డిజైన్ చేస్తామో ఆ సీసం పోస్తారు కదన్న పాత్రలో, అలాగే మనం తయారవుతాం. ఒక మూడ్ ఉంటుంది. నేను ఇప్పటికీ రాఘవన్ నా మైండ్లోంచి తీయలేకపోతున్నాను. రేపు 21వ తారీఖు సినిమా రిలీజ్ అయినా కూడా వాడు ట్రావెల్ చేస్తుంటారు నాతో. వేరే డైరెక్టర్స్ కూడా బాబు రామం వస్తున్నాడు కొంచెం తీసి అంటారేమో, అంత దాంట్లోకి ఇమిడిపోయాం. నాలో కమెడీని ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకుంటాను, మనం నవ్వించాలి కదా అని చేస్తే అది ఎప్పుడు నవ్వరు. ఎందుకంటే మిమ్మల్ని నవ్వించడం అనేది నాకు చాలా కష్టమైన పని. మిమ్మల్ని నేను ఏమైనా చేసి మిమ్మల్ని బాధ పెట్టచ్చు, మిమ్మల్ని ఏడిపించవచ్చు, మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు, మిమ్మల్ని నవ్వించడం చాలా పెద్ద టాస్క్ కదా. అందుకని ఫస్ట్ దాన్ని పక్కన పెట్టేశాను. నువ్వు మాట్లాడుతున్న ఫ్లోలో ఏమన్నా వస్తే మాట్లాడు, అది కూడా కథకి చెడిపోకుండా కథలోనే ఉంటూ. ఏదో సత్య అనే ఒక కమెడియన్ ఉన్నాడు, ధనరాజు కమెడియన్ ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసిన సీన్ ఉంటే పక్క నవ్వేసుకునే సీన్ రాస్తే నెక్స్ట్ సీన్ చచ్చిపోతుంది. ఆ ఆర్డర్లో అది పడకపోతే ఖచ్చితంగా వేయలేదన్న. నాలో నేను నిజంగానే రాసుకునేటప్పుడు మేము అన్న చెప్పినట్టు పేపర్లో ఫిక్స్ అయిపోయి నమ్మేసిన తర్వాత అద్భుతమైన డైలాగ్ వచ్చినా కూడా పెట్టలేదు. కామెడీ అనేది కూడా స్క్రిప్ట్లో ఒక భాగంగా ఉండన్న. మీరు ఉంటుంది అంటే మీకు ఎలా ఉంటుంది అంటే, మీరు వాళ్ళు నవ్విస్తే నవ్వుదాము, వాళ్ళు ఏడిపిస్తే ఏడుద్దాము అన్నట్టు మీరు ట్రావెల్ అవుతుంటారు. ఇది గుర్తుకు రాదు మీకు. మీరు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అసలు మీకు ఫస్ట్ హాఫ్ గుర్తుకు రాదు. మీరు ఏ సీన్ అయితే చూస్తున్నారో దాని వెనక సీన్ మీకు ఏమి గుర్తుకు రావు. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత అసలు ఈ విషయాలన్నీ గుర్తుకు రావు. మీరు సినిమా మీద బెంగ పెట్టేసుకుంటారు. ఓకే, కాబట్టి నాకు ఈ సినిమా ఇలాగే తీయాలన్న, అంతే ఆనెస్ట్గా తీయాలి దీన్ని. సో ఈ మధ్యకాలంలో మీరు చేస్తున్న క్యారెక్టర్లు కూడా చాలా అసలు ఎంత సొసైటీలో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని
హైలైట్ చేసే విధంగా ఉంటుంది. అంటే మీరు అసలు క్యారెక్టర్ చూసింగ్ అలా చేసుకుంటున్నారా, లేదంటే మీ వద్దకే అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయా? వచ్చేది మనమేం చూస్ చేయడం, అది క్యారెక్టర్స్ మనల్ని చూస్ చేసింది. అలాంటి విషయం రాగానే దాన్ని కొంచెం కరెక్ట్గా చేసేయాలి అని చెప్పి చేసేది. సొసైటీ పాపం అందరూ అడిక్ట్ అయిపోయి ఉన్నారు కదా అప్పుడు, ఫోన్ మీద ఫుల్ అడిక్ట్. అందరు మీమ్స్, రీల్స్, సోషల్ మీడియా ఫుల్గా వచ్చి సైతాన్ చేతులు మాటినట్టు లాక్ అయిపోయి ఉన్నారు. ఏదో ఒకటి చెప్పి వాళ్ళని నార్మల్ దీనికి మనం తీసుకురావాలి. దానికోసందా ఏదో పాయింట్లో ఏదో మంచి విషయం చెప్తాం. ఇంకోటి కూడా చెప్పాలంటే డిజిటల్ ఫాస్టింగ్ ఉండాలి. వీక్లీ ఉండే ఫోనే తీయకూడదు, ఫోనే చూడకూడదు, ఫోనే మాట్లాడకూడదు, అలానే ఉంటే ఇంకా వాళ్ళకి ఎనర్జీ వచ్చు. పిల్లలు ఉండాలి మస్ట్, ఎందుకంటే పిల్లలకి స్టడీస్ కూడా ఫోన్లోనే వచ్చింది. వాళ్ళు చదివారా లేదు సోషల్ మీడియాలో ఉన్నారా ఏమీ మనకు తెలియదు. అందరం పెద్ద చాలా క్రూషియల్ పొజిషన్లో ఉన్నాం. రీసెంట్గా మీరు యాక్ట్ చేసిన తిరుమాణిక్యం చూశాను నేను, అది చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. నిజంగా ఇవాళ సొసైటీలో అలాంటి వ్యక్తులు అసలు మనకి తారసపడతారు అనుకోవచ్చుగా ఉన్నారు. ఇప్పుడు మీరు చాలా హానెస్ట్గా ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉండరు. మీరు నార్మల్గా ఆటో డ్రైవర్ చూడండి, చాలా హానెస్ట్గా ఉంటాడు. రోడ్డు మీద షాప్ పెట్టుకుంటే వాక హానెస్ట్గా ఉండదు. ఇలా హానెస్ట్గా ఉండేవాళ్ళు ఉన్నా కాబట్టి ఈ వరల్డ్ రన్ అవుతుందండి. హానెస్టీ అలానేది చాలా నార్మల్ పీపుల్ దగ్గర చాలా ఉంది, మనం చూస్తే తెలుసు. హానెస్టీ గురించి చాలామంది మాట్లాడతారు, అంత ఉండదు. అది ఏమీనే తెలియదు చాలామందికి, అంత వాళ్ళ బ్లడ్లోనే ఉండదు ఆ హానెస్ట్. అది అలాంటి మనుషులను బట్టి వరల్డ్ రన్ అవుతుందండి. రీసెంట్ తమిళ్లో 50 days ఆడిన సినిమాల్లో తిరుమాణిక్యం కూడా ఒకటి. 52nd day. సో ఎలా అనిపిస్తుంది సార్ అందులో మీరు లీడ్ రోల్ కదా? అది లీడ్ చూసే అంటే ఇవాళ స్టార్ హీరోలకు కూడా 50 run అనేది చాలా అసాధ్యమైన టాస్క్ లాగా. మంచి క్యారెక్టర్ మనకు దొరికింది, ఈ ప్రపంచం మనకి ఇస్తుంది, మన రూపంలో ఏదో ఒకటి చెప్పడం జరిగింది అలానే చూశారు సార్. ఐ వెరీ హ్యాపీ. చాలామంది చూశారు. స్కూల్స్లో ఉండి ఈ పిక్చర్ మీరు చూడాలి, హానెస్ట్గా ఉంటే మనకు అన్నీ దొరుకుతుంది, మీరు కంగారు పడవద్దు అలా అని చెప్పి స్కూల్స్ నుండి కూడా సర్క్యులర్ ఇచ్చి ఫిల్మ్ చూడమంటారు పిల్లలను. అదే మనకి గ్రేట్ఫుల్గా ఉండు చూడగానే. సడన్గా ఎక్కడికి వెళ్తే నాన్న అలా వచ్చి పిలుస్తారు. మా నాన్న లేదండి, నాకు మిమ్మల్ని చూస్తే నాన్న పిలవాలి అనిపిస్తుంది. ఇదన్నీదా మనకి ఈ ఫిల్మ్లో దొరికింది. సో మీరు దానికి అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు నాకు చెప్పింది, అమ్మాయి ఎయిర్పోర్ట్లో వచ్చింది, సడన్గా నాన్న పిలిచినే వస్తుంది, అప్పా 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 అని. ఎవరు రాజు చూస్తే వచ్చి నన్ను చూసిన ఉండే నాకు కన్నీళ్ళు వచ్చింది అమ్మాయికి. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ? అలాంతా లేదు, మా నాన్న లేదండి. టిట్టో అలానే మిమ్మల్ని చూస్తాను, మా నాన్నకు చూసినట్టుంది, అందుకే అన్నీ మీరు మాట్లాడేది మీ ఫిలిమ్స్ అన్నీ నాకు చూస్తానండి. సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఏదో హెచ్ఆర్గా పెన్ చేస్తున్నానండి అలా అని చెప్పింది. తర్వాత అదే విషయం చెప్పింది, నా మీ దగ్గర నంబర్ అడిగాను, మీతో అప్పుడప్పుడు మాట్లాడి డిస్టర్బ్ చేయను, ఇదేలాగా ఈ ప్రపంచం ఇంకోసారి మనల్ని ఎప్పుడో మీట్ చేయమంటే మనం మీట్ చేద్దాం వెళ్ళిపోయింది. ఇదిదా ఒక్కొక్క టైం మనకి అనిపిస్తుంది, ఏం చేస్తున్నాం మనము, ఇంత ఎమోషనల్ ఫిల్మ్ చేసి పెద్ద హిట్ రాదు, అందరు మాట్లాడతారు, అంత బిగ్గెస్ట్ హిట్ పెద్ద కలెక్షన్ అలా చూడడం, ఓ నార్మల్ కలెక్షన్ వస్తుందో అంత మంచి నేమ్ వస్తుందో, మనం పెద్ద బిగ్గెస్ట్ హిట్లో ఉండాలి అని అందరి మైండ్ను ఓ హిట్ కోసమే కదా, బిగ్గెస్ట్ అందరూ మాట్లాడే ఓ హిట్ కావాలి అలాంటి మైండ్ వచ్చు. అది మనం కొంచెం మారుదాం, ఇలాంటి విషయాలు చేద్దాం, కమర్షియల్ విషయం చేద్దాం, అలా మైండ్ థాట్ రాగానే ఇలా ఎవరో వచ్చేస్తారు, ఇలా ఎవరో వచ్చి పెద్ద ఎమోషనల్ బాండింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. సూపర్ విలన్ అలానే వచ్చేసేది, రివర్స్ అయిపోయి లేదు మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాం అలానే మైండ్ సెట్ వచ్చేసింది. సో అలా రామం రాఘవం చూసిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో పెద్ద రెస్పాన్స్ వచ్చింది. రాఘవం లాగా ఒక క్యారెక్టర్ ఉన్నాడు, ఆ మైండ్ సెట్లో ఉన్నాడంతా కూడా వాళ్ళు మార్చుకోవాలి అలానేదా, అది డెఫినెట్గా మారుతారు. కూడా ఒక్కడు మారితే చాలు ఈ ఫిలిం పెద్ద హిట్. మనం ఏ
కోరికలో ఈ ఫిల్మ్ చేశామో అది ఫుల్ఫిల్ అయిపో. అంటే రాఘవం మారాలా రామం మారాలా? రామం మారాల్సిన అవసరం లేదు, రాఘవం మారాలి. ఎందుకంటే తండ్రిని ఎప్పుడే వాళ్ళ పెయిన్ బయట చూపరు. పెయిన్ బయట చూపకుండా పిల్లల కోసం అన్నీ చేస్తారు. పిల్లలు ఏం తిరిగి చేశారు అలానేదా, వాళ్ళు ఏం చేయొద్దు, ఇంటి పేరు మనం ఇచ్చేద్దాం, మంచి పేరు వాళ్ళే కదా తీయాలి, మనం వెనకనే తిరిగి ముంచేది కదా. ఆ థాట్ వచ్చు. మనం ఏం చేసుకున్నాము, మన నాన్న కోసం మన అమ్మ కోసం మనం ఏం చేసుకున్నాము, తల్లిదండ్రులు మన కోసం ఎన్ని విషయాలు చేశారు, మనం ఏం తిరిగి ఇచ్చాం, సొసైటీలో మంచి పేరు తీసి ఉంటే చాలు, వీని ఫాదర్ వీడు అలా చెప్తే చాలు. ఓకే, ఏంటి అసలు రామం రాఘవం మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి? ప్రతి ఇంట్లో ఉన్నట్టే ఉంటుందన్న, ప్రతి ఇంట్లో ఉన్నట్టే ఉంది కదా అని అనుకునే లోపల ఏ ఇంట్లో ఇలా జరగకూడదని మనం అనుకుంటాం. అది ఆ కాన్ఫ్లిక్ట్. అది ఏంటంటే కొన్ని దాయాలి కాబట్టి దాస్తున్నాను, అది సర్ప్రైజ్గా థియేటర్లోనే చూడాలి. రామం లాంటి తండ్రులు మన అందరి ఇంట్లో ఉంటారన్న, రాఘవ లాంటి కొడుకు ఏ ఇంట్లో ఉండకూడదని కోరుకుంటాం మనం. ఓకే, వాడిని మీరు అరుదుగా చూస్తారు. ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు మీరేమీ చేయక్కర్లేదు, మాకు మేము చెప్పింది వింటే చాలు అనుకున్నప్పుడు మనం ఏం చేయకపోయినా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు మనల్ని కాపాడలేని స్థితికి మనం వెళ్ళకూడదు. మనం ఎవరికైనా మీరు ట్రైలర్ చూస్తే అన్నీ మీ నాన్నకి చెప్పన్నా కూడా నాన్నకి చెప్పట్లేదంటే సత్య చెప్తాడు, ఇప్పుడు నేను కాపాడగలిగేది మీ నాన్న ఒక్కడే, వెళ్ళి మీ నాన్నకి చెప్పాను అంటే వాళ్ళకి చెప్పితే 5 నిమిషాల్లో పని అయిపోయే విషయాలని ప్రపంచం మొత్తానికి ఫస్ట్ చెప్తాం, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్తాం. ప్రపంచం కూడా వచ్చి వాళ్ళకి చెప్పొద్దు, అప్పుడు కూడా మనం చెప్పాం నాన్న ఇది ప్రాబ్లం అని. అది కాదు, ప్రాబ్లం చిన్నదైనప్పుడే మీరు చెప్పేసుకుంటే పెద్దదైన తర్వాత మీరు చెప్పుకోలేరు. ఒక అబద్ధాన్ని కాపాడుకోవడం కోసం 1000 అబద్ధాలు చెప్పాల్సి వస్తే అబద్ధాలు కోరవుతాం. అది మొదట అబద్ధం దగ్గర ఆపేస్తే తండ్రి తల్లి చూసుకుంటారు. ఈ విషయాల్ని టచ్ చేసుకుంటూనే డ్రైవ్ని కొత్తగా తీసుకెళ్ళామన్న. అంటే నాకు తెలిసి మనం ఈ సీన్ నువ్వు చూడలేదా, ఈ సీన్ ఏ సినిమాలో లేదా అలా కాదు, కొన్ని మాటల్లో చెప్పాల్సిన విధంగా కొత్తగా చెప్పాం, కొన్ని మేకింగ్లో చెప్పాల్సినట్టు కొత్తగా చెప్పాం, కొన్ని సీన్స్ని కొత్తగా ట్రై చేసాం. మాటలు మిమ్మల్ని బాగా కూర్చోబెడతాయన్న, ఆలోచింపజేస్తాయి. అది తండ్రి కొడుకుల మధ్య దాచిన ఒక కథలోంచి చిన్న విషయం. ఏదైనా గుర్తుండిపోయే మాట ఏదన్నా ఒకటి? టీజర్లో వచ్చిన డైలాగ్ చాలామందికి ఇంకా వాడి గురించే మీరు ఆలోచిస్తున్నారని అమ్మంటే ఇంకా వేరే ఆలోచన నాకేముంటుంది చెప్పు. నేను ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను, మంచి పేరు వాడే తెచ్చుకోవాలి కదా. ఇలాంటి ప్రతి సీన్లోనూ మాటలు దొరికాయన్నాయి, కథ రాపించుకుంది, సీన్స్ రాపించుకున్నాయి అన్న ఒక డైలాగు చెప్పారు, బాగా నచ్చి ఆ డైలాగ్ కూడా దీని కంటిన్యూషన్ ఇంకా వదలలేదు, బట్ మీకు చెప్పడంలో తప్పేం లేదు. ఆ డైలాగ్ ఏంటంటే, భూమి మంచిదే, విత్తనం మంచిదే, మరి చెట్టు మాత్రం అలా ఎందుకు పెరిగిందో నాకు అర్థం కావట్లేదు. అది ఆయన చెప్పారు అన్న, చాలా బాగుందని చెప్పి ఆ డైలాగ్ దాంట్లో పెట్టడం జరిగింది. బాగుంటాయి అన్న, ఆలోచింపజేసేలా ఉంటాయి. లాస్ట్లో ఒక 20 నిమిషాలు ఎపిసోడ్లో ఆయనకి బాగా నచ్చిన డైలాగ్ అబ్బా అన్నారు ఒకసారి ఆయన, డైరీ లేదా బ్యాండ్ ఆయన బాగుందని మెచ్చుకున్నారు. అంటే ఆయన అన్నీ మెచ్చుకున్నారు నన్ను, అది తృప్తిగా ఉందన్న. ఫస్ట్ ఇప్పుడు ఎవరో మెచ్చుకుంటే కూడా మనం ఆనందపడిపోతుంటాం, అలాంటిది ఆయన మెచ్చుకున్నాడు. ఒక డెబ్యూ డైరెక్టర్గా నేను చేస్తున్నప్పుడు ఆయన మెచ్చుకున్నాను అంటే నాకు హ్యాపీ, సక్సెస్లో ఉన్నాను నేను అక్కడ. నిజమైన సక్సెస్ 21వ తారీఖు జనాలు ఇవ్వాలి, కానీ ఒక మనిషి వాడు ఫీల్ అయిన సక్సెస్ ఉంటే సరిపోతుంది. అది నాకు సముద్రంగా నన్ను ఇచ్చారు ఆ తృప్తి. అంటే మీరు ఇందాక అన్నారు నాకు బిజినెస్ పరంగా కూడా హ్యాపీగా ఉన్నానని. ఒక డెబ్యూ ప్రొడ్యూసర్కి అంతకు మించిన ఆనందం ఉండదు. స్మూత్ రిలీజ్ అనేది చాలా రేర్ అవుతుంది ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్స్లో. మీకు అలా బిజినెస్ పరంగా కూడా హ్యాపీగా ఉంది కదా. అవును. సో అలాంటి హ్యాపీనెస్ టీజర్ రిలీజ్ తర్వాత వచ్చిందా, టీజర్కి ముందే మేకింగ్ టైంలోనే వచ్చిందా? ఇలా అంటే మేకింగ్ టైంలో గ్లిమ్స్ వదిలిన తర్వాత కొంతమంది ఫోన్ చేయడం స్టార్ట్ అయిందండి. ఫస్ట్ సముద్రకని అన్నదిని ధనరాజ్ అన్నది ఒక పోస్టర్ రిలీజ్ చేశాం, సేమ్ తండ్రి కొడుకుల్లాగే ఉన్న పోస్టర్. దానికి ఇండస్ట్రీ నుంచి బాగా అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత గ్లిమ్స్, తర్వాత
ఎప్పుడైతే ట్రైలర్ రీసెంట్గా నాని గారు రిలీజ్ చేశారో అక్కడి నుంచి బజ్ అనేది బాగా క్రియేట్ అయిందండి. నెక్స్ట్ మీడియాలో చాలామందికి ఈ సినిమా కథ ధనరాజ్ గారు ముందు నుంచే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలామంది సపోర్ట్ చేశారండి. అంటే ఇలాంటి కథలు చెప్పాలి, సముద్రగని అన్న డే 1 ఏమైతే చెప్పారో ఇలాంటి కథలు చెప్పాలి అని. సో దానివల్ల మనకు చాలా అడ్వాంటేజ్ అయిందండి. సో డిస్ట్రిబ్యూటర్స్ వరకు, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా మేము షో వేయడం కూడా జరిగింది. సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సో దీపా ఆర్ట్స్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు. సో ఈవెన్ వీఆర్ రిలీజింగ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్, యూకే రిలీజ్ చేస్తున్నాం, యూఎస్ రిలీజ్ చేస్తున్నాం, శ్రీలంక రిలీజ్ చేస్తున్నాం, అండమాన్ నికోబార్ రిలీజ్ చేస్తున్నాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ అ డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్. నాకు ఈ స్కోప్ ఆఫ్ ఇది రావడం, ఆ టీజర్, ట్రైలర్, గ్లిమ్స్, నెక్స్ట్ ఫాదర్ సాంగ్ ఒకటి ట్రెండింగ్ అయిందండి. సో రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. అరుణ్ చిలువేరు అని ఒకే ఒక లోకం అని శశిలో ఒక సాంగ్ చేశారు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. సో మార్తాండ్ కే వెంకటేష్ గారు ఉన్నారు. సో ఆల్ ద టెక్నీషియన్స్ హెల్ప్ మీ అ లాట్. ఈ ప్రోడక్ట్ ఈరోజు ఇంత బాగా వచ్చిందంటే ఇది ఖచ్చితంగా టీం వర్క్ అండి. సో ఈ టీం అంతా నాకు సపోర్ట్ చేసి నాకు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారండి. సో దట్స్ హౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు మీ చేతుల్లోకి ఆడియన్స్ దగ్గరికి 21st వస్తున్నాం. సో మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి సినిమాలు మరి చాలా వస్తాయి. అండ్ ఇలాంటి సినిమాలు సొసైటీకి చాలా అవసరం. మీ నాన్నగారిని మీకు గుర్తు చేసే సినిమా రామం రాఘవం. జనరల్గా ప్రస్తుతం బీజిఎం అనేది ఏ సినిమాకైనా ఒక ప్రాణం. సో ఈ సినిమాకి సంబంధించి బీజిఎం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఎలాగా కసితో ఒక సినిమా కోసం వెయిట్ చేస్తూ రామం రాఘవంని పట్టుకున్నాను, అలాగా అరుణ్ చిలువేరు కూడా ఒక మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒక సినిమాలో ఒక పాట సూపర్ హిట్ అవుతుంది, లేదా ఒక సినిమాలో మ్యూజిక్ చాలా బాగా చేశారు అంటారు, ఒక సినిమాలో ఆ స్కోర్ కొంచెం ఎక్స్ట్రాడినరీ అంటారు. ఇట్లా పూర్తి మిల్స్ తినలే మనం. అలాగే అరుణ్ కూడా వెయిట్ చేస్తున్నాడు ఫుల్ మిల్స్ తిందామని. ఆ కసితో మాతో పాటు ఒక 2 years ట్రావెల్ చేశాడు, వేరే సినిమా తను కూడా ఏం చేయకుండా. రేపు మీకు సినిమా చూస్తున్నప్పుడు మేము ఏం చెప్పాలనుకుంటున్నాం ఓ సినిమాలో, దాన్ని మీరు చూసి బయటకు వచ్చేస్తారు. మ్యూజిక్ బాగుంది, లేకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగుంది, ఎఫెక్ట్లు బాగుంది, అవి ఏమీ మీకు గుర్తుకు రావు. అవి గుర్తుకు రాకపోవడమే అతను మంచి మ్యూజిక్ చేయడం. ఒకటి బాగుందంటే మిగతావన్నీ బాగాలేదనే కదా. అరుణ్ ప్రాణం పెట్టాడండి. అరుణ్కి ఈ సినిమా తర్వాత చాలా చాలా మంచి పెద్ద సినిమాలు వస్తాయి. ఓకే, అదర్ క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే ప్రమోదిని గారండి. జనరల్గా తండ్రి కొడుకులు కాన్ఫ్లిక్ట్ అయినా కూడా తల్లి కీలక పాత్ర, మంచి రోల్ చేసుకున్నారమ్మా. అంటే ఆవిడ కూడా, అంటే ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్న పీపుల్ అండి. ప్రమోదిని గారు రాగానే నాకు ఆవిడ చూడంగానే, ఇందులో నేను మా మదర్ పేరు కమలమ్మ, మా మదర్ పేరే పెట్టాను ఆవిడ చూడంగానే. అలా నేను పిలవాలంటే నిజంగా మా అమ్మలాగా అనిపించాలి నాకు. ఆవిడ రాగానే ఈవిడ బాగా చేస్తారు అనుకున్నాను, లేకపోతే మనం చేపిద్దాం అనుకున్నాను. ఆవిడ నాకు సర్ప్రైజ్ చేశారు. ఆవిడని అలా చూస్తూ నేను కట్ కూడా చెప్పుకోలేకపోయాను. వీళ్ళిద్దరి మధ్య సీన్ జరుగుతుంటే నిజమైన భార్య భర్తలు ఒక ఇంట్లో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అంతే బాగా ప్లే, ఎక్స్ట్రా డైలాగులు కానీ ఇది కానీ వీళ్ళిద్దరికి అలా కుదిరింది. ఆవిడకి ఈ సినిమా తర్వాత చెప్తున్నానండి, మా అందరికీ ఎంత పేరు వస్తుందో దాన్ని మించి ఆవిడకి ఒక మెట్టు పేరు వస్తుంది. ఆవిడని చూసే కళ్ళు మారిపోతాయి. తర్వాత సునీల్ గారు అమలాపురం షూటింగ్, ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఒక నాయుడు అన్న క్యారెక్టరు సునీల్ గారిని పెడదాం పెట్టించింది. అంటే క్యారెక్టర్కి యాప్ట్ కూడా పృథ్వీ గారు. ఆయన ఆ టైంలో పట్టుకొని ఇది తీసుకుని వచ్చినాక ఆయన సర్ప్రైజ్గా, ఇంత మంచి కథలో నా క్యారెక్టర్ ఇలా ఉందా, నేను చేస్తానని ఆయన సినిమాని చాలామందికి చెప్పారు. చాలా మంచిగా తీస్తున్నాడు తన, మంచి కథ అని. అలాగే హీరోయిన్ మోక్ష నిడివి చాలా తక్కువ ఉంటుందండి, కానీ ఆ అమ్మాయి కూడా ఇలాంటి సినిమాలో ఒక్క సీన్ అయినా కనిపించాలి ధనరాజ్ గారు, మీరు అలా అనుకోవద్దు, ఈ సినిమా నేను చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. అలానే అమ్మాయి ఏదో వచ్చేసి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు, ఓ సమస్యని తీసుకొస్తుంది, ఆ సమస్య ఎండ్ అయినాక వెళ్ళిపోతుంది. అలా ఇంకా చాలామంది ఉన్నారండి. సత్యకి అసలు ఇందులో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, నీ క్యారెక్టర్ మామూలుగా కాదు, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లా ఉంటుంది అని చెప్పుంటే ఖచ్చితంగా ఈ సినిమా చేసేవాడు కాదు. ఆఫీస్ పిలిచి కథ చెప్తే ఇది మా తమ్ముడు మా నాన్న కథలా ఉందన్న అన్నాడు. ప్రతి ఇంట్లోనూ ఉంటుంది ఎవరికి చెప్పినా, కాబట్టే మీకు కనెక్ట్ అయి ఉంటుంది, నేను చేస్తున్నానన్న, మనం చాలా ఆనెస్ట్గా జెన్యున్గా చేద్దాం ఈ సినిమాని, నాకు కూడా ఒక పర్ఫామ్ చేయడానికి ఒక స్కోప్ కావాలి కదా అని వాడు. ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారండి ఆర్టిస్టులు. అందరూ మీకు ఏంటంటే సినిమాలో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళేం గుర్తుకురారు, ఆ క్యారెక్టర్స్లే గుర్తుకు వస్తాయి. సినిమా లాక్కుంది వాళ్ళందరూ.
ఓకే. దానివల్ల నీ కెరియర్ మొత్తం చూసుకుంటే అన్న బిగినింగ్ నుంచి ఇప్పుడు దాకా ఇలా వెళ్ళింది, కానీ ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేసిన తర్వాత ఆల్మోస్ట్ మళ్ళా కిందకు వచ్చిందిగా మీ, అంటే ఫైనాన్షియల్గా నేనే ఫైనాన్షియల్గా ఓకే, ఫైనాన్షియల్గా అలా వచ్చి ఉండొచ్చు కదా, కెరియర్గా వచ్చింది అది కాదు. కెరియర్గా వచ్చింది నేను చెప్పేది ఫైనాన్షియల్గానే. వస్తుందన్న, అంటే ఒక మంచి అమౌంట్ ఒక సినిమాలో పెట్టిపోయిన తర్వాత రెండు ఏంటంటే సినిమా అన్న తృప్తినివ్వాలి, ఇది పోయింది కానీ సినిమా మంచి సినిమాలో చేసామని తృప్తినివ్వాలి, ఆ రెండు రాలేదు నాకు. నాకేంటంటే మనం మొదలెట్టేటప్పుడు మంచి సినిమాకి మొదలెట్టి ఎంతో మంది కమెడియన్స్ని చూసుంటావు, ఆల్రెడీ ప్రొడక్షన్ చేసి నష్టపోయిన వాళ్ళు కానీ, అలాగే నిర్మాతలు ఎంతోమంది నష్టపోయిన వాళ్ళు చూసుంటావు. ఆర్టిస్ట్గా ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి నేను ప్రొడక్షన్లో దిగాలని ఎందుకు అనిపించింది అసలు? ఏం లేదన్న, నా సినిమా ఒకటి లక్ష్మీ మంచు గారు నేను హీరోగా పిలవని పేరెంట్ అని ఒక సినిమా రామానాయుడులో రాఘవేంద్ర గారు మొదటి క్లాప్ కొట్టారు, చాలా కొత్త డైరెక్టరు, భారీగా ఓపెన్ అయింది. ఈవినింగ్కి ఆ సినిమా జరగట్లేదని తెలిసింది. అప్పట్లో వాళ్ళందరూ ఏంటి అంటే ధనరాజు ఒక మెట్టి ఎదిగాడు అని మీడియా కూడా నన్ను బాగా మెచ్చుకుంది, మంచి కథతో వస్తున్నామని. సడన్గా ఏమైపోయిందంటే అది ఎందుకు లేదు అంటే ప్రొడ్యూసర్ దగ్గర నా దగ్గర డబ్బులే లేవు, ఓపెనింగ్ పెడితే డిస్ట్రిబ్యూటర్లు వచ్చేస్తారేమో ఆ డబ్బుతో తీద్దాం అన్నాడు. మేము అందరూ షాక్ అయిపోయాం. ఆ తర్వాత నాకు వచ్చిన కాల్స్ డిస్టర్బ్ చేశాయి. ఓకే, ఆగిపోయిందంట కదా, వాళ్ళు డబ్బులు లేని వాళ్ళకి ఎందుకు చేసి ఇలా డిస్టర్బ్ చేస్తూ నేను కొంత అని వదిలేయం. కానీ మళ్ళీ ఇంకో సినిమా వచ్చింది. ఆ సినిమా ఓపెనింగ్ చేసిన తర్వాత ఎవరో చెప్పారని, మీరు ఈ సినిమా చేయట్లేదండి, మీతో సినిమా తీస్తే ప్రొడ్యూసర్కి లాస్ వస్తుంది, ఎవరు వెళ్తారు థియేటర్కి, ఒక కమెడియన్ హీరోగా పెట్టడం ఏంటి అని అన్నారండి. ఆగిపోయింది. ఓకే, ఏంట్రా ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, నేనేమైనా పాపమో క్రైమో చేస్తున్నానా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నా ఫేస్ చూసి థియేటర్కి జనాలు రావాలి అంటే ఒక 10 సినిమాలు చేస్తుండాలి కదా, అసలు మీరు మొదటి సినిమానే చేయనివ్వట్లేదు కదా నన్ను. సరే ఓకే అని ఆలోచిస్తూ, లేదు నా కోసం ఆ డైరెక్టరు ఎవరితో ఈ సినిమా తీను ధనరాజుతోనే తీస్తాను అని ఆయన వెయిట్ చేశాను. ఆ వెయిటింగ్లో నేను సినిమాలు చేసుకుంటూ పోతున్నాను, ఆయన ఖాళీగా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఆయన కథకు ఇచ్చిన రెస్పెక్ట్కి అట్లీస్ట్ మనం ఏదో ఒకటి చేయాలని ఆయన డైరెక్టర్ చేయడం కోసం నేను ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది. అది ఎంత మూల్యం, ఎంత మూల్యం అన్న, అది మూల్యం. ఇప్పుడు సినిమా యూట్యూబ్లో ఉందన్న, అమెజాన్లో ఉంది, నేను చచ్చిపోయినా అది అక్కడే ఉంటుంది, అది గొప్పది. కాబట్టి దాని మూల్యం అని ఎలా అనుకుంటాను? మూల్యం కాదు, అది నా ఫ్యాషను. మాకు రెండోది ఏంటి అంటే అది కూడా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసామన్న. మహా అయితే అప్పట్లో ఓ 40-50లో మొత్తం ఒక 80 పోయింది, నాదొక 40-50 పోయి ఉంటుంది. కెరియర్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇదిగోండి, ఈ హీరోగా చేస్తూ మొదలెట్టాడు, ఇంకా సినిమాలు ఏమి చేయడేమో, మాకు అందుబాటులో ఉండడేమో అనుకున్నారు. ఒకవేళ ఆ హీరోగా చేసిన సినిమాలు సక్సెస్ అయి ఉంటే బహుశా వేరేలాగా టర్న్ అయ్యేదేమో. వీళ్ళు పిలవలేదు, వాళ్ళు పిలవలేదు. అప్పుడు నేనేం చేశాను, నేను పని లేకుండా ఏ రోజు ఖాళీగా లేను. ఇక్కడ ఎవరైతే పేదవాడంటే డబ్బు లేనివాడు కాదు సార్, పని లేనివాడు పేదవాడు. నేను పని వెతుక్కుంటూనే ఉన్నాను, నా పనిలో క్రాఫ్ట్స్ మార్చుకుంటున్నాను. టీవీకి వెళ్ళాను, రియాలిటీ షోకి వెళ్ళాను, మళ్ళీ అటు నుంచి సినిమాకి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ దర్శకుడిని అయ్యాను. చూద్దాం, అంటే మనం ఇక్కడ దీనికోసమే కష్టపడి వచ్చాం సార్, నాకు ఇది తప్ప వేరే తెలియదు కాబట్టి కళామ తల్లి ఇక్కడిక్కడే నన్ను ఒకసారి సంకన ఎక్కించుకుంటుంది, ఒకసారి భుజాలు ఎక్కించుకుంటుంది, ఒకసారి చేయి పట్టుకుంటుంది, ఇక్కడే తిప్పుతుంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. యా సార్, మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది కదా, మీ ఫస్ట్ సినిమా అందరికీ ఉంటుంది, అందరికీ జరుగుతుంది. అప్పుడు ధనరాజుకి ఒక ప్రెషర్ వచ్చింది చూడండి, అలా వేరే ఒక ప్రెషర్ మనం చేద్దామని చెప్పి చేసేది. మరి దీనిలో వీఆర్ నాట్ బిజినెస్ మ్యాన్, మనకు బిజినెస్ తెలియదు. కళ మీద ఫ్యాషన్ ఫ్యాషన్ తప్ప వేరేం తెలియదు కదా. దీనికి వచ్చి ప్రాపర్ బిజినెస్ తెలిసిన వాళ్ళదా ప్రొడ్యూసర్గా ఉండాలి, వాళ్ళకైతే తెలుసు. మనం ఎమోషనల్. ఇప్పుడు నా ఫిలిం తీసేసి ఏం చేయం చూడండి రా, చూసి చెప్పండి అని చెప్పి అక్కడ ఉన్న కొంచెం హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ మన తమ్ముళ్ళని పిలిచి చూపగానే వాళ్ళందరూ చూసేసి ఈ ఫిల్మ్ ఆడదు, ఎవరో వచ్చి అడిగితే ఇచ్చేయని చెప్పి యారా వీడు వెళ్ళని చెప్పేసి వెళ్ళిపోయారని చెప్పి ఆ ప్రెషర్లో ఉండగానే మనం కొంచెం అప్పు తీసుకున్నాం బయట. వాళ్ళకు కూడా మనం రిలీజ్కి ముందు ఇవ్వాలి కదా, ఏదో చెప్పారు. అప్పుడు వచ్చి సార్ మీ ఫిల్మ్ రిలీజ్ చేస్తా, నా ఇంత డబ్బు ఇచ్చాను, ఓకే నువ్వు పట్టుకో, నువ్వే చెయ్యి, నీకు సపోర్ట్ చేస్తా అలా అని చెప్పి వాళ్ళు అడిగిన డబ్బుకి ఇచ్చేసాం. అంతే, అది హిట్.
ఓకే. మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళ దగ్గర అడగలేం అడగకూడదు. అది మన మీద నమ్మకం బట్టి ఇచ్చారు కదా. ఇదన్నీ అయిన తర్వాత హిట్ అయిన తర్వాత అదే సేమ్ డైరెక్టర్లు మన తమ్ముళ్ళు వచ్చి చెప్పారు, సారీ నా జడ్జిమెంట్ మిస్ అయింది, ఎవరికినే జడ్జిమెంట్ లేదు, ఇది హిట్ ఇది ఫ్లాప్ అని చెప్పడానికి ఎవరికి లేదు, జనాలతో చెప్తారు. నెక్స్ట్ ఒకటి చేసాము, అది ఫుల్ రెయిన్ వల్ల రిలీజ్ డే నుంచి 3 days కంటిన్యూస్ రెయిన్, తమిళనాడు ఫుల్గా ఫ్లడ్. ఏ సినిమా సార్ అది? అడుత సాటైన ఫిల్మ్, సాటై పార్ట్ 2. అది కాలేజీలో ప్రొఫెసర్గా చేశాను. అది మనకే తెలుస్తుంది, ఓకే రైట్, అది మనకు ప్రపంచం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ఫిల్మ్కి వచ్చిన టాక్, మన నారోడ్ హీరోకి వచ్చిన టాక్ ఆడియన్స్కి తెలుసు. ఫస్ట్ డేనే ఇది హిట్ నా మైండ్ సెట్లోనే వస్తారు లోపల. ఇప్పుడు రామం రాఘవం కూడా బయట వినేది అన్నీనే పాజిటివ్ వైబ్దా, తిరుమాణిక్యంకి అదే సేమ్ వైబ్దా. తర్వాత నాడోడిగల్ 2 వెయిట్ చేసాం, అది వేరే ఇష్యూ కోసం చేసాం. ఇది అన్నీ కలిపి ఆల్మోస్ట్ 10 to 12 crores మనం ఇచ్చేసాం. ఇప్పుడు తిరిగి ఇవ్వాలి మనకి, అదే ఇస్తుందో. ఎప్పుడనే సినిమా వచ్చి పెద్ద మనిషి చెప్పారు, విఎస్ రాఘవన్ అని చెప్పి యాక్టర్, సినిమా నువ్వు ట్రూత్ఫుల్గా నువ్వు ప్రేమించావంటే డెఫినెట్గా సినిమా నన్ను వదలదు, ఏదో పాయింట్లో నన్ను పెట్టుకునే ఉండు అని చెప్పిన మనిషి. 92 years old టైంలో మన ఫిల్మ్ ఇప్పుడు అప్పా చెప్పాను చూడండి, దానికి ట్యాక్స్ ఫ్రీగా అప్లై చేస్తే 5 members చూశారని చెప్పారు. వెళ్ళిపోయి చూస్తే 92 years old, ఆ ట్యాక్స్ ఫ్రీ ఇచ్చేది హెడ్ అయినా. సినిమా ఏదో పాయింట్లో నన్ను ఆ బ్రిస్క్లోనే పడుతుంది చూడు, ట్రూత్ఫుల్గా ఉండు అని. ఇదన్నీ వెళ్తుంది, బట్ సినిమా మనకు రిటర్న్ డెఫినెట్గా ఇస్తుంది. ఫైన్ డే అన్నీ వచ్చేసి ఇదన్నీ టెస్ట్ మనకి. అంటే జనరల్గా మీరు ఆర్టిస్ట్ కావాలి ఇండస్ట్రీకి వచ్చారు, బట్ ఫస్ట్ డైరెక్టర్ అయ్యారు. అప్పుడు చాలా ఇన్సల్ట్ అండి. అప్పుడున్న టైంలో నాన్న వచ్చి ఆఫీస్లో కిందగా స్విమ్మింగ్ కూడా చేసుకున్నాను, ఫుల్ పాన్పరాకులు వేసుకుని, రే నీకేం తెలుసు, చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి, ఇక్కడ నుంచి అక్కడ రన్నింగ్ చేయడం, యాక్ట్ చేసి చూపించడం, అంటే మనం ఏదో సింగ్ చేసి చూపించడం. తర్వాత అన్నీ చూసి నవ్వేసి లాస్ట్ని చెప్తాను, నీకు మొహం చూసుకున్నావు నువ్వు కన్నడిలా గ్లాస్లా వెళ్ళు చూసేసి రావాలని చెప్పి పంపిస్తారు. ఇలా 5-6 ఇన్సిడెంట్స్ నాకు చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే మనమే సీన్ రాసాము, మనమే యాక్ట్ చేసాము, ఏరా చేయను అని చెప్పి ఓ డైరెక్టర్ దగ్గర వెళ్ళి యాక్ట్ చేయడానికి సుందర్ కే విజయన్ సార్ దగ్గర వెళ్ళి ఫోటో ఇచ్చాను. ఫోటో ఇచ్చి బ్యాగ్లో చూస్తే మన అడ్రస్ని మంచి గుడ్డుగా రాసి పెట్టింది. చూసేసి నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది, నువ్వు నాకు వచ్చి కాపీ రైట్ చేయడానికి వచ్చావు. ఇప్పుడు టైపింగ్ అండి, అప్పుడు కాపీ రైట్ మనం వచ్చి కార్బన్ షీట్ పెట్టి రాయాలి. సార్ వచ్చేసాను సార్, హ్యాండ్ రైటింగ్ చూసే ఇచ్చేవాళ్ళు, హ్యాండ్ రైటింగ్ చూసేసి నాకు వచ్చి కాపీ రైట్ చేయడానికి పిలిచారు. ఇప్పుడు వచ్చి ఆలోచించాను, ఇన్సల్ట్ ఇక్కడ వెళ్తే ఇన్సల్ట్, ఎక్కడ మనకే గిల్టీ వచ్చింది. ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్న ఫొటోస్ 10-15 photos, ఆ ఫొటోస్ అన్నీ చింపేసి మన ఉన్న లాడ్జ్, అది ఏమైతే మ్యాన్షన్లో ఓ 3 స్టే చేసి ఆ మ్యాన్షన్ పైకి ఎక్కి ఫుల్ ఫొటోస్ అన్న వేసి, ఇక మన లైఫ్లో యాక్టింగ్ నా థాటే రాకూడదు, మనం వచ్చి మనల్ని ఎవరికి నచ్చలేదు అని చెప్పేసి వెళ్ళిపోయి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే నాకు వచ్చి 10th day నా చేతికి ప్యాడ్ వచ్చింది, నువ్వు చెప్పురా డైలాగ్ అని చెప్పి డైరెక్టర్ చెప్పాను. 10th day, దానికి ముందు నా రూమ్లో కూర్చుని ఫుల్గా 10th day కో డైరెక్టర్ రాలేదు, రే నువ్వే చెప్పు డైలాగ్ అని నానే చెప్పాను డైలాగ్. ఇమ్మీడియట్గా వేరే ప్రమోషన్ వచ్చింది. ఆల్మోస్ట్ 2 months 3 monthsలో నా డైరెక్షన్ చేశాను. నా తర్వాత 18 hours పనిచేశాను. నాకు సిటీలో 3 places-లో నాకు రూమ్ ఉండు, అక్కడక్కడ 3-4 dresses ఉండు. ఎక్కడ పని జరిగిందో ఆ పని అయిపోతే పక్కన ఉండే రూమ్లో వెళ్ళి పడుకుంటాను. నా 4-5 hours నిద్ర టైం అన్నీ రన్నింగ్. అదిదా నా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ అయినది నుండి ఇప్పుడు వరకు అదే సేమ్ రన్నింగ్గా ఉంది. మనం ఏదో ఒకటి, ఇప్పుడు వీడు చెప్పాడు కదా, నా సెకండ్ ఫిల్మ్ ఫ్లాప్ విజయకాంత్ సార్ బట్టి చేశాము, నిరంజన మనసు ఫిల్మ్. సెకండ్ ఫిల్మ్ ఫ్లాప్ అయిన నాకు చాలా డిస్టర్బ్ అయిపోయాను, ఏం చేయని తెలియట్లేదు. ఎవరి దగ్గర వెళ్ళి స్టోరీ నెరేట్ చేస్తాం ఎవరు విన్నారు. యాక్చువల్గా కొత్త డైరెక్టర్ దగ్గర కూడా స్టోరీ వింటారు, ఒక ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ని చూస్తే వాళ్ళకి భయం. నా ఏం చేశాను, సడన్గా నైటే బయలుదేరాను, వైఫ్ దగ్గర చెప్పేసి ఉండండి కొంచెం డబ్బు ఉంది చూసుకో నా వస్తా. ఎక్కడికి వెళ్ళానంటే పరితి వీరన్ ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ చేసుకున్నారు అమీర్ అన్న, నా అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి అమీర్ సార్ రూమ్లో బ్యాగ్ని పట్టేసి నా ఏదో పని చేసుకున్నాను. సెకండ్ డే థర్డ్ డే అన్నగారు అడిగారు, నువ్వు ఏం చేసుకున్నావు? లేదు నా అసిస్టెంట్గా పనిచేశాను, ఏదో మిస్టేక్ ఉంది నా దగ్గర, అందుకే పిక్చర్ ఫ్లాప్ అయిపోయింది.
అది ఏమని తెలియదంటే నాకు తిరిగి జీరో నుండి స్టార్ట్ చేయాలి, నా ఈ ఫిల్మ్లో నా అసిస్టెంట్గా పనిచేశాను. లాస్ట్ నాకు కార్డు వేయగానే సిన్సియర్ థ్యాంక్స్ టు డైరెక్టర్ సముద్రకని వేసి అలా వేయకూడదు, నాకు కో-డైరెక్టర్ కార్డు వేయండి అని చెప్పి తిరిగి స్టార్ట్ చేసి వచ్చాం. మనం పని చేసుకునే ఉండాలి, అది ఏదో పాయింట్లో లాక్ అవ్వు. ఆ తర్వాత నాడోడిగల్లో నా యాక్ట్ చేయాలి, ఒక రోల్ మనం చేద్దామని చెబితే ఆ భరణి మన తెలుగులో కూడా తమ్ముడు నరేష్ చేశారు, ఆ రోల్ నా చేయాలని రాసిపెట్టింది. అప్పుడు శశి చెప్పాడు, లేదు నువ్వు డైరెక్టర్గా ఇదైపోయింది, ఆ డైరెక్టర్ చైర్లో నువ్వు స్ట్రాంగ్గా కూర్చుండాలి, నెక్స్ట్ నా డైరెక్ట్ చేసే ఫిల్మ్లో నువ్వు యాక్ట్ చేయి, నువ్వు ఇప్పుడు వచ్చి ప్రాపర్ డైరెక్టర్గా హిట్ కొట్టాలి, ఆ పని చేయి అలా చెప్పి అలా మంచి తమ్ముడు దొరికాడు. ఓకే, ఓన్లీ ఫోకస్ ఆన్ డైరెక్షన్ మాత్రమే చేశాం, చేసేది హిట్. తర్వాత వాడి నెక్స్ట్ ఫిల్మ్లో నా లీడ్ చేశాను, నెక్స్ట్ నా ఓ ఫిల్మ్ చేస్తే వాడు లీడ్ చేశారు, అలా 4-5 మూవీస్ కంటిన్యూస్గా కొట్టాం. చరణ్తో మంచి బాండింగ్. అది ఏదో మనం ట్రూత్ఫుల్గా ఉంటే ఏదో రూట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది సార్. బాలచంద్ర గారితో మీ అసోసియేషన్ అది యాక్చువల్గా సుందర్ కే విజయన్ సార్ దగ్గర నా అసిస్టెంట్గా ఉండగానే బాలచంద్ర సార్ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ స్మాల్ స్క్రీన్లో ఒక ప్రాజెక్ట్ చేశాను, 7 ఎపిసోడ్ మండే స్టార్ట్ చేసి. ఆ ప్రాజెక్ట్ వచ్చి బాలచంద్ర సార్ స్టోరీ. ఓకే, వీళ్ళు ఎలా చేశారో చూద్దామని చెప్పి ఊరికే సార్ వచ్చారు సెట్కి రాగానే అక్కడ నా ఎప్పుడన్నా ఎవరిని ఇంప్రెస్ చేయాలని ఏదైనా చేయను, అప్పుడుండే నా సిన్సియర్గా నా పని చూసుకున్నాను, సంబంధం లేకుండా పోయి గుడ్ మార్నింగ్ చెప్పడం, అక్కడ పోయి ఇది చేయడం, అది ఏం లేదు, నా పాటు మార్నింగ్ ఇచ్చేసేసి నా పని చేసుకున్నాను. ఈవినింగ్ వరకు సార్ కోచింగ్ చూసేసి నాతో వచ్చేయి అలా నా చెప్పాను, లేదు సార్ నా రాను. పక్కన ఉన్న యాక్టర్ ఎవరితో మాట్లాడుతున్నాం, బాలచంద్ర సార్ పిలిచారు నువ్వే రాను, లేదు సార్ మీతో రావడం వచ్చి నాకు బ్లెస్సింగ్, బట్ అంతే నా డైరెక్టర్ అలా ఇమీడియట్గా వదిలేసి నా వెనకాల రామన్ చేశాను. 4-5 ప్రాజెక్ట్స్ జరుగుతుంది, ఏం చేయాలి మా డైరెక్టర్కి నేందా చెప్తా, అన్నీ ఇది ప్రోగ్రామ్స్ అన్నీ నా అప్పుడు పౌచ్ ఉంది ఇక్కడే ఉంది సార్, ఇదే సార్ 5 ప్రాజెక్ట్స్ నాలాగనే ఉండి మా డైరెక్టర్ సెట్ చేసి ఇచ్చేసి, మా డైరెక్టర్ మైండ్ సెట్లో నువ్వు వెళ్ళు అని చెప్పాలి అలా అని చెప్పేసి చెప్తా. అప్పుడు సార్ చెప్పారు, లేదురా నువ్వు నాతో వచ్చేయని చెప్పిన వచ్చి ఉండావంటే నువ్వు ఈ మాట చెప్పావు కదా, గ్రేట్, ఎనీ టైమ్ యూ కమ్ అండ్ జాయిన్ విత్ మీ అని చెప్పి. తర్వాత 6 months నా ఇక్కడ మా డైరెక్టర్తో ఉండి పని చేసి ప్రాపర్గా 2 కో-డైరెక్టర్స్ని సెట్ చేసి వాళ్ళకి అన్నీ నేర్పించేసి ఇలా చూసుకోవాలి డైరెక్టర్ అలా అని చెప్పేసి నా వెళ్ళి మా డైరెక్టర్ పక్కన, మా డైరెక్టర్ ఏం మాట్లాడలేదు, అలా నేను చూశాను, మా డైరెక్టర్ కన్నీళ్ళు వచ్చింది, చర్యలురా అలా అని చెప్పాను. వచ్చాను తర్వాత అలా వచ్చి డైరెక్టర్ టిల్ నా డైరెక్షన్ చేసిన తర్వాత కూడా మా కేబీ సార్తోనే ఉన్నాను, ఆల్మోస్ట్ 17 years ఉన్నాను సార్తోనే. ఎనర్జీ లాస్ అయితే అక్కడ వెళ్ళిపోతా, ఏమి బ్యాటరీ పోయిందా ఓ 10 minutes అక్కడ వెళ్ళి అలా సార్తో కూర్చుంటే ఎనర్జీ లెవెల్ వచ్చు, అలా ఉన్నాను. అది వచ్చి ఫాదర్ సన్, గురు శిష్యన్, బ్రదర్, అన్నీ ఎలా చూస్తారో మా డైరెక్టర్ ఆ బాండింగ్ మనకు దొరుకుతుంది, అలా వచ్చింది. బాలచంద్ర గారి సినిమాల్లో మీకు బాగా మనసుకు నచ్చినవి ఏంటి సార్? అన్ని ఫిల్మ్నే నచ్చింది సార్, అన్నిలా సార్ స్టాంప్ ఉంది సార్, సడన్గా ఉండే పిలిచారు. అంటే నేను ఎందుకు అడిగా అంటే మీలాగే ఆయన సొసైటీలో సమస్యలను తీసుకొని సినిమాలు. ఎస్ సార్, అన్ని విషయానే ఉంది సార్, సొసైటీకి ఏదో ఒకటి చెప్పాలి అని చెప్తారు, స్క్రిప్ట్ చేయగానే అలానే చేస్తాం. అది కూడా సారే చెప్పారు, నువ్వు యాక్ట్ చేయడానికి కానీ వచ్చావు, ఈ విషయం చెప్పాను మీ దగ్గర చెప్పినట్టు సార్ దగ్గర ఉండే కూర్చుని మాట్లాడాలని చెప్పాను. పార్తాలే పరవశం మూవీ దానిలో సడన్గా పిలిచాను, నువ్వు యాక్ట్ చేయడానికి తను వచ్చావు, దేని కూడా నానే స్టార్ట్ చేసి పెట్టాను, దా ఈ సీన్ యాక్ట్ చేయి అలా అని చెప్పి చేశారు. తర్వాత నా హిట్ స్టార్ట్ అయింది, మన నాడోడిగల్లా చూడగానే నా సెకండ్ ఫిల్మ్ ఫ్లాప్ అయినదిలో నన్ను కన్నా ఎక్కువ సార్కే డిస్టర్బెన్స్ అలానే ఉన్నారు. తర్వాత నాడోడిగల్ హిట్ అయిన నీతో కూర్చుని నీ పక్కన కూర్చుని చూడాలిరా అలానే సరే వెళ్ళి తీసుకెళ్తే అలా చైన్ వెళ్ళినాయి పట్టుకునే ఉన్నారు, ఒక్కొక్క టైం క్లాప్స్ రాగానే నా చైన్ వెళ్ళినాయి పట్టుకునే ఉన్నాయి. లాస్ట్ ఫిల్మ్ అయిన తర్వాత నా దగ్గర చెప్పారు, అరే నా దగ్గర ఉండి నా లాస్ట్ బేబీ నువ్వు, నా దగ్గర ఎంతో మంది ఉన్నారు కదా శిష్యుడు ముందు చాలా మంది ఉన్నారు, నా దగ్గర వచ్చి అన్ని టాలెంట్ ఉండి వాడు ఏదో మిస్ అయిపోయాడని చెప్పి నాకు చాలా ఇబ్బందిగా ఉన్న టైము. బట్ ఈ ఫిల్మ్ చాలా నేను లైఫ్కి నేను క్యారీ అవుట్ చేసి నేను కాపాడే ఫిల్మ్, నాకు ఇప్పుడు సీటు మీద ఎక్కి నిలిచి రావాలని చెప్పాను. అది లాస్ట్ మూమెంట్లో చూశాను హాస్పిటల్లో, చైన్ పట్టాను సార్, నాకు కనీంత సార్ నాకు కనీ వస్తున్నాను, చైన్ పట్టుకుని నేను చూసాను, లైఫ్ ఇస్ నథింగ్ ఇదే చెప్పాను నా దగ్గర. సార్ ఫస్ట్ టైటిల్ వచ్చి ది ఎండ్,
సార్ లాస్ట్గా ఒక స్టోరీ నా దగ్గర ఇచ్చారు, దీన్ని చదువు, దీన్ని మనం చేద్దాం, ఇన్ కేసు నా చేయలేదు నువ్వు చేసేయి అని చెప్పి. లేదు సార్ మనం చేద్దాం సార్ అని చెప్పింది చేయలేదు. అది వచ్చి కడవుల్ కాన్బోం వా, అలా దేవుడిని చూస్తాం రా అనేది రైట్ లాస్ట్ రైట్. మరి అది సినిమా ఉంది సార్, చేయాలి కరెక్ట్గా. దానికి ఇంకా మనకు ఇన్నర్లో ఉండి ఆర్డర్ రాలేదు, వస్తుంది చేసేది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం 6 లాంగ్వేజ్లో సినిమాలు చేశారు. ఇంకా ఉంది సార్, బ్యాలెన్స్ 8 లాంగ్వేజ్ ఉంది సార్, 12 లాంగ్వేజెస్లో చేశారు ఇండియన్ మూవీ. మన వినోదేశితంనే చేద్దామని అడుగుకున్నాను. అన్ని లాంగ్వేజ్లో చేసి పెట్టాలి ఆ కంటెంట్ని. లేదంటే ఇప్పుడు నా స్టార్ట్ చేశాను చూడండి, నెక్స్ట్ ఏప్రిల్లో స్టార్ట్ చేశాను. మూవీ వచ్చి అన్ని లాంగ్వేజ్ చేసేద్దాం. అంటే మీరు ఒరిజినల్గా చేసిన సబ్జెక్ట్ రీమేక్ చేసినప్పుడు ఫెయిల్ అయితే మీకు ఎలాంటి? చాలా కష్టంగా ఉండు. ఇప్పుడు నాడోడిగాళ్ళు వచ్చి 7 లాంగ్వేజ్లో రీమేక్ చేశారు. దానిలో ఒక లాంగ్వేజ్ హిందీ ఆడలేదు. నాకు చాలా డిస్టర్బ్ అయిపోయాను. సార్ మన ప్రియదర్శన్ సార్ చేశారు హిందీలో. ఓకే. తర్వాత సార్ చూడగా నా దగ్గర చెప్పారు, లేదురా నువ్వు రా మేకింగ్ చేసుకున్నావు కదా, అది నా చేయలేదు, నాకు కొంచెం లగ్జూరియస్ మేకింగ్ చేసేసా, అందుకే అది రీచ్ అవ్వట్లేదు అలా అని చెప్పారు. అది కొంచెం పెయిన్ఫుల్గా ఉన్నది. మిగతా 6 లాంగ్వేజ్ పెద్ద హిట్ అండి. మన ఫిల్మ్ను వాళ్ళు రీమేక్ చేశారు, వేరే వేరే రేంజ్లో స్క్రీన్ ప్లే చేసుకుంటారు. అది చూడడానికి చాలా ఇంట్రెస్ట్. భోజ్పురి అలా పెద్ద హిట్, దాని టైటిల్ రన్ అలా అని పెట్టుకున్నారు. అది ఎలా చూడగానే మనకు హ్యాపీగా ఉన్నాం. ఫైనల్గా ఈ సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పు. అంటే మేము కష్టపడ్డామంటే మేము కష్టపడ్డాము అనే విషయం చాలామంది చెప్తారు కాబట్టి ఆ విషయం కాకుండా మేము ఇష్టపడుతూ కష్టపడ్డాము. 21వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది తెలుగు అండ్ తమిళ్లో. థియేటర్కి వచ్చే ప్రేక్షకులు ఉన్నారని నాకు తెలుసు. మంచి సినిమాకి మీరు వస్తున్నారు, ఖచ్చితంగా థియేటర్కి రండి. ఈ సినిమా మీ ఇంటికి వస్తుంది అంతే సార్. ఎస్ సార్, అదే రామం రాఘవం అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూడండి. మీకు చాలా విషయం ఆ స్క్రిప్ట్ వచ్చి నేర్పించడానికి మీతో మాట్లాడు. రామం రాఘవం 21st వస్తున్నాం, తమిళ్ తెలుగు. మీ ఫాదర్ని గుర్తు చేసే సినిమా అవుతుంది. మిమ్మల్ని అట్లీస్ట్ ఒక 3-4 డేస్ హాంట్ చేసే సినిమా అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మీ ఫాదర్కి ఎప్పుడైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవన్నీ కూడా ఈ సినిమాతో పోతాయి. సో మీ ఫాదర్ని గట్టిగా హక్ చేసుకుంటారు. అలాంటి సినిమా, మంచి సినిమా, మంచి కంటెంట్తో వస్తున్నాం. February 21. డోంట్ మిస్ ఇట్. కమ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆశించినట్టుగానే ఈ సినిమా మంచి హిట్ కావాలి. ఎందుకంటే ఫాదర్ అండ్ సన్ రిలేషన్, అంటే సొసైటీలో ఆ రిలేషన్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ అవుతూ వస్తుంది. దాన్ని మళ్ళీ ఆ బాండింగ్ అనేది కరెక్ట్గా రావాలి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆ మారాలి అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా మెయ్యాలుగానే ఒక సినిమా వచ్చింది, అది ఫ్రెండ్షిప్ మీద చాలా అద్భుతమైన సినిమా. సో మీ తీర్మానికం కానీ సొసైటీలో కొరవడుతున్న స్వచ్ఛత, మనిషిలోని స్వచ్ఛత అనేది ఆ సినిమాలో మేము చూసాము. సో ఆ సినిమాలాగే ఈ సినిమా కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. పేరుతో పాటు ఆర్థికంగా కూడా సక్సెస్ అయ్యి పృథ్వీ గారికి మంచి అమౌంట్ తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. చూశారు కదా మన రామం రాఘవం టీంతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.